గురువుగారు, ఇక లలితా సహస్రనామాలు అనేవి 1000 మాత్రమే ఉన్నాయా? అదనంగా ఇంకా ఉన్నాయా? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అనేకులు లలితా సహస్రనామావళిని ఈనాటి కాలంలో విరివిగా పారాయణం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. ప్రసార మాధ్యమాలలో కూడా అనేకం ఇలా ప్రచారం చేస్తూ ఉండడంతో దోషాలు వస్తున్నాయి, శబ్దాలలో అపశబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ 1008 నామాలు 182 శ్లోకాలలో సరైన అర్థంతో సరిగా తెలుసుకొని చదవాలి అనేటటువంటి వారికి చిన్న సూచన. సౌభాగ్య భాస్కరం అనే ఒక బృహద్ గ్రంథం ఈనాటి కాలంలో ప్రాచీనమైనది, అత్యంత పురాతనమైనది, మళ్ళీ పునర్ముద్రణకు నోచుకొని మార్కెట్లో లభిస్తున్నది. అనేకులు ఆ గ్రంథం తెచ్చుకున్నవారు, చదివినవారు, తీసుకున్నవారు వివిధ మార్గాల ద్వారా అందులో ఉండే అంశాలనే ప్రతిపదార్థాలతో, తాత్పర్యాలతో, భావాలతో మనకు తెలియజేస్తున్నారు. ప్రసార మాధ్యమాల ద్వారా వినిపిస్తున్నాయి. లలిత నామ రహస్యం అన్న పదాన్ని కూడా మనం వింటే, ఇది గుహ్యం పరమంలోకే సర్వరక్షాకరం మృణాను, గుప్యాది గోప్య గోప్త్రీత్వం, అతి రహస్యమైనవి ఈ నామాలు. అలవోకగా తమాషాగా చెప్పకూడదు, అతిగా ప్రచారం చేయకూడదు. అనేక విషయాలలో అవసర అనవసర ఆసక్తులతో దైవ సంబంధితమైన జ్ఞానాన్ని చెబుతున్నామండి అని చెప్పడంలో AK-47 దేశ రక్షకుడైనటువంటి దేశభక్తుడి చేతిలో, సైనికుడి చేతిలో ఉంటే అది సద్వినియోగం అవుతుంది. దుర్మార్గుడి చేతిలో ఉంటే అది ప్రమాదాలకు దారితీస్తుంది. పూర్వ కథలలో, జానపద వృత్తాంతాలలో వేతాళ మాంత్రికుడు చండీ ఉపాసకుడు, కాళీ ఉపాసకుడు, పాతాళ భైరవి ఉపాసకుడు, నేపాళ మాంత్రికుడు అని చెబుతూ ఉంటాం మనం. కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు. అదే విద్య, శక్తి, చండీ, ఇవే నామాలు. రజతాదు శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమః అష్టోత్తర శతనామావళి లేదా మనం లలితా నామావళి బ్రహ్మాండ పురాణాంతర్గతమే ఇలా తీసుకుంటే కూడా కథానాయకుడికి శక్తి, ప్రతినాయకుడికి శక్తి, ప్రయోగించడంలో తేడా. కనుక ఇవి 1008, ఇది కాదు 1012 అని మరో 4 నామాలు ఈ మధ్యకాలంలో విడదీయడంలో సంధి తీసి కొత్తగా అపవ్యాఖ్యానాలు, అపవృత్తాంతాలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ దోషం. లలితా సహస్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే సౌభాగ్య భాస్కరం అన్న గ్రంథం ఆ మహానుభావుడు ఎలా అందించాడో. కానీ అమ్మవారిని పిలిస్తే పలికేటటువంటి దైవం. ఇలా అనుకున్నాడు, డబ్బివ్వాలి, లేదు నేను రాయను అన్నాడు, చెప్పను అన్నాడు. అమ్మవారే వచ్చి ఆ డబ్బు అందించింది. వీటికి చదివితే కూడా తెలుస్తాయి ఎన్నో విషయాలు. కాబట్టి సౌభాగ్య భాస్కరం అద్భుతమైన గ్రంథం.